గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి, తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అని ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోతే ఫోన్లో దిశ యాప్ ఉండేది. ఆపదలో ఉంటే 5 సార్లు ఫోన్ 5 సార్లు ఫోన్ షేక్ చేసినా లేదా SOS బటన్ నొక్కితే చాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం. ఈ రోజు పరిస్థితులు ఏమిటి? లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అబ్బా అబ్బా అబ్బా, ఏం నటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు సినిమాల్లోకి వెళ్ళుంటే నిజంగానే ఆస్కార్ లెవెల్ అవార్డ్స్ వచ్చి ఉంటాయి మీకు. ఎందుకంటే చెప్పమంటారా, మీ హయాంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని చంపలేదా? ఒక నందం సుబ్బయ్య, ఒక జల్లయ్య, ఒక చంద్రయ్య, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది బడుగు బలహీన వర్గాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, అదే విధంగా సామాన్యులైన ఓం ప్రతాప్, ఈ విధంగా లిస్ట్ తీసుకుంటూ పోతే ఎంతో, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఈ విధంగా ఎంతో మందిని చంపింది నీ ప్రభుత్వంలోనే కదయ్యా జగన్మోహన్ రెడ్డి. ఈ మీటింగ్కి రాకపోతే ఈ పథకం కట్ చేస్తాం, ఆ మీటింగ్కి రాకపోతే ఆ పథకం కట్ చేస్తాం అని చెప్పి పోలీసులతో నీ పార్టీ కార్యకర్తలతో వేధించావు కదయ్యా సామాన్యుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. ఈ రోజు ఏమీ తెలియని అమాయకుల్లాగా, నంగనాచిలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు బీజం వేసిందే నువ్వు. ఈ రోజు